మన నీడ మనల్ని భయపెడితే పర్లేదు కానీ మన సొంత శరీరమే మనల్ని చంపాలని చూస్తే అదే ఈ సినిమా కథ. ఇంతకీ సినిమా పేరేంటంటే మెలిగ్నెంట్. ఇది మామూలు హారర్ స్టోరీ కాదు, మైండ్ బ్లాక్ అయ్యే భయంకరమైన బాడీ హారర్ సినిమా. మామూలుగా ఉండదు. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు ఇలాంటి అద్భుతమైన సినిమాలు మీకు ఇష్టమైతే నవీన్ బ్రో అనే మూవీ రికమెండేషన్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. రోజు కొత్తగా డిఫరెంట్ గా సినిమాలు తెలుసుకోవాలంటే ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో ఉంది. మూవీ లవర్స్ అసలు మిస్ అవ్వకండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా కథ 1993లో స్టార్ట్ అవుతుంది. అందులోనూ ఒక రీసెర్చ్ హాస్పిటల్లో ఉన్న చీఫ్ డాక్టర్ ఏంటంటే కెమెరా ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ గ్యాబ్రియల్ అని చెప్పేసి ఒక పేషెంట్ ఉంటాడు. వాడి వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. అందులోనూ రోజు రోజుకి వాడి శక్తి పెరిగిపోతూ ఉంటుంది. వాడి వల్ల చాలా మందికి ప్రమాదం ఉందని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు సడన్ గా కరెంట్ అనేది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది అనమాట. అదే సమయంలో వాడికి ఏం అర్థం కాదు ఏం జరుగుతుందని చెప్పేసి కరెక్ట్ గా బయట నుంచి పరిగెత్తుకుంటూ వచ్చేసి కొంతమంది నర్సులు ఆ గ్యాబ్రియల్ గాడు చాలా ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పేసి అంటంతో ఈ చీఫ్ డాక్టర్ కూడా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. అందులో అక్కడికి వెళ్లేసరికి ఆ రూమ్ లో ఉన్న డాక్టర్ ని ఒక తనుదంతే ఆ డాక్టర్ దగ్గర బయటకు వచ్చి పడతాడు. దాంతో ఈ చీఫ్ డాక్టర్ ఏంటంటే డోర్ తీసుకుని లోపలికి వెళ్తా అని చెప్పేసి అంటుంది. కానీ అక్కడ ఉన్న నర్స్ ఏంటంటే ఆగండి అని చెప్పేసి ఆపుతుంది అనమాట. సర్లే లోపల ఏం జరుగుతుందని చెప్పేసి చూస్తే లోపల ఉన్న డాక్టర్ ని పట్టుకొని కొడుతూ ఉంటాడు. ఇలా కాదని చెప్పేసి ఇంకో డాక్టర్ ఏం చేస్తాడంటే మత్తు ఇండిషన్ ఇద్దామని చెప్పేసి గన్నులో మత్తు ఇండిషన్ లోడ్ చేసి కాలుద్దామని చెప్పేసి మెల్లగా డోర్ తీసి గన్ను లోపల పెడితే ఆ డాక్టర్ చేతిని విరిచి అవతల పడేస్తాడు. ఆ తర్వాత ఇలా కాదని చెప్పేసి చీఫ్ డాక్టర్ ఏం చేస్తుందంటే గన్ను తీసుకొని తానే కాలుస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే ఆ గ్యాబ్రియల్ అనేవాడు ఆల్మోస్ట్ 70% మైకులోకి వెళ్తాడు. కాకపోతే 40% మెలుకుగానే ఉంటాడు. కానీ మైకింగ్ ఉంది కదా అందుకని పడిపోతాడు. ఆ తర్వాత తన కాళ్ళు చేతులు కట్టేస్తారు. కట్టేసిన తర్వాత వాడేంటంటే అసలు మాట్లాడలేడు అనమాట. కానీ పక్కనే ఉన్న రేడియోని వాడి ఫ్రీక్వెన్సీలోకి తీసుకొచ్చేసి అందులో నుంచి మాట్లాడటం మొదలు పెడతాడు. ఏమంటాడంటే దయచేసి మీరు నన్ను కంట్రోల్ చేయొద్దు, నన్ను కంట్రోల్ చేయాలి అనుకుంటే మాత్రం మీరు ఇంకా ఎక్కువ నష్టపోతారని చెప్పేసి అంటంతో అప్పుడు చీఫ్ డాక్టర్కి అర్థం అవుతుంది అనమాట. సో ఓకే వీడికి పవర్ ని కంట్రోల్ చేసే శక్తి ఉంది, అందుకనే వీడు మాట్లాడలేకపోయినా సరే రేడియో ద్వారా మాట్లాడుతున్నారని చెప్పేసి చీఫ్ డాక్టర్ కి అప్పుడే అర్థం అవుతుంది. ఆ తర్వాత చీఫ్ డాక్టర్ ఏమంటుందంటే సరే నువ్వు మాకు వార్నింగ్ ఇచ్చావు కదా, నేను కూడా చెప్తున్నాను చూడు, ఇంతటితో నీ జీవితం అయిపోయిందని చెప్పేసి అంటుంది ఆవిడ. కట్ చేస్తే ఇప్పుడు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. బేసికల్ గా హీరోయిన్ ఏంటంటే గర్భవతి అనమాట. అందులోనూ హీరోయిన్ తన హస్బెండ్ దగ్గరికి వెళ్తుంది. దాంతో హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ ఏమంటాడంటే గొడవ పెట్టుకుంటాడు. ఫస్ట్ ఏమంటాడంటే ఇప్పటికి ఇది 3వ సారి నువ్వు ప్రెగ్నెంట్ అవడం, అందులోనూ 2 సార్లు డెలివరీ అవ్వకుండానే చనిపోయారు, ఇప్పుడు కూడా అలా జరుగుతుందని చెప్పేసి ఎటకారం చేసి ఇప్పుడే చంపేద్దాం పదా అని చెప్పేసి అంటూ ఉంటాడు. కాకపోతే హీరోయిన్ కోపం వచ్చేసి ఏం మాట్లాడుతున్నావు నువ్వు, 2 సార్లు ఏదో డెలివరీ అవనంత మాత్రాన 3వ సారి కూడా ఏదో జరుగుతుంది అనుకుంటున్నావా, నువ్వేదో డిప్రెషన్ లో మాట్లాడుతున్నావు అని చెప్పేసి హీరోయిన్ తన భర్తను తిడుతుంది. ఆ తర్వాత గొడవ పెట్టుకుంటుంది. ఆ గొడవ కొంచెం పెద్దదైపోయి హీరోయిన్ వాళ్ళ భర్త ఏం చేస్తాడంటే హీరోయిన్ నెడతాడు. తాను వెళ్లి గోడ గుద్దుకుంటుంది. వెంటనే హీరోయిన్ వాళ్ళ భర్త వచ్చి సారీ చెప్తాడు అనమాట. నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పేసి హీరోయిన్ డోర్ వేస్తుంది. అయినా సరే హీరోయిన్ కి ఏంటంటే తలకు బాగా గాయం అవుతుంది, బ్లడ్ వస్తూ ఉంటుంది. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే తలకు కట్టుకోకుండా బాగా తలనొప్పి ఉందని చెప్పేసి వెళ్లి పడుకుంటుంది. అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ ఏంటంటే కింద పడుకుంటాడు. కానీ వంటగదిలో సడన్ గా ఏదో సౌండ్ వస్తుంది. ఏంటని చెప్పేసి వెళ్లి చూస్తే ఫ్రిడ్జ్ దానంతటదే ఓపెన్ అవుతుంది. ఇదేంట్రా ఇది, ఎవరు లేరు ఇక్కడ అని చెప్పేసి చూస్తే బయట హాల్లో ఉన్న టీవీ ఆన్ అవుతుంది అనమాట. మనోడికి ఏం అర్థం కాదు ఏం జరుగుతుందని చెప్పేసి చూస్తే సడన్ గా ఒక నల్లటి ఆకారం వచ్చేసి హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ మెడ పట్టుకొని తిప్పి అవతల పడేస్తే అక్కడే హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ చనిపోతాడు. దాంతో హీరోయిన్ ఉలికి పడేస్తుంది. బేసికల్ గా ఇప్పుడు దాకా వచ్చింది హీరోయిన్ కి కళ అనమాట. కానీ కథలో మెంటల్ ఎక్కించే ట్విస్ట్ ఇప్పుడే రివీల్ అవుతుంది. హీరోయిన్ కి ఏదైతే కళ వచ్చిందో అది నిజంగానే కింద జరుగుంటుంది అనమాట. తన భర్త చనిపోయి ఉంటాడు. ఒక నల్లటి ఆకారం హీరోయిన్ వెనకాల పడుతూ ఉంటుంది. దాంతో హీరోయిన్ కి భయం వేసి గదిలోకి వెళ్లి తలుపేసుకుంటుంది. అయినా సరే ఆ నల్లటి ఆకారం వచ్చేసి తలుపును తనుతుంది. దాంతో తలుపు ఊడి అవతల పడుతుంది అనమాట. హీరోయిన్ కేకలు వేస్తూ ఉంటుంది. ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏంటంటే ఏదో సౌండ్లు వస్తున్నాయని చెప్పేసి పోలీస్ కంప్లైంట్ ఇస్తారు. దాంతో పోలీసులు కూడా హీరోయిన్ వాళ్ళ ఇంటికి వస్తారు. అందులో ముఖ్యంగా ఒక ఇన్స్పెక్టర్ ఆ తర్వాత లేడీ పోలీస్ వస్తారనమాట. వాళ్ళకంటే ముందు ఒక ఫోరెన్సిక్ అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయి వచ్చేసి మొత్తం డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేస్తుంది. అదే సమయంలో ఇన్స్పెక్టర్ ఆ తర్వాత లేడీ పోలీసు హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ శవాన్ని చూసి వాళ్ళే బెత్తరపోతారు. ఎందుకంటే తల రివర్స్ లో తిప్పేసి ఉంటుంది అనమాట. ఇంత దారుణంగా ఎవరు చంపుంటారని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. బేసికల్ గా హీరోయిన్ హాస్పిటల్ ఉంటుంది అనమాట. ఎందుకంటే వచ్చిన తర్వాత హీరోయిన్ పడిపోయి ఉంటుంది. అందుకని తనని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. హీరోయిన్ కి ఏంటంటే హాస్పిటల్లో మెలకు వస్తుంది అనమాట. తనకి మెలకు చూస్తే పక్కనే తన చెల్లెలు సిడ్నీ ఉంటుంది. దాంతో సిడ్నీ ఏముంటుందంటే నువ్వేం కంగారు పడక, నీ భర్త చనిపోయాడని చెప్పేసి నువ్వేం బాధపడ మాకు, ఆడి నిన్ను పెట్టిన ఇబ్బందికి ఇది ఎప్పుడో జరగాల్సిందే, ఏది ఏమైనా సరే నువ్వు హ్యాపీగా ఉండు. కానీ ఇంకొక బ్యాడ్ న్యూస్ ఏంటంటే నీ కడుపులో ఉన్న బేబీ ఆపరేషన్ అయిపోయింది, మళ్ళీ నీ కడుపులో బిడ్డ చనిపోయిందని చెప్పేసి అంటంతో హీరోయిన్ బాధపడుతూ ఉంటుంది అనమాట. 2 సంవత్సరాల్లో 3 సార్లు ఇలా జరిగింది. దాంతో హీరోయిన్ బాధపడుతూ ఉంటుంది. ఇదిలా ఉంటే మరోవైపు హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ శవాన్ని చూపిస్తారు. ఆ శవానికి ఆటోప్సీ జరిపారనమాట. కానీ అందులో ఎటువంటి ఫింగర్ ప్రింట్స్ దొరకలేదు. అంటే ఎవరో వచ్చి తన
చంపేశారు అని చెప్పేసి ఫింగర్ ప్రింట్స్ దొరకలేదు, మరి ముఖ్యంగా చేతులకి గ్లౌజులు వేసుకుని మరి చంపేశారని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉంటారనమాట. కానీ ఈ పోలీసులకు ఒక విషయం తెలుస్తుంది. అదేంటంటే చుట్టూ ఉన్న వాళ్ళు చెప్పిన మాటలే అనమాట ఇవన్నీ. వీడు పెద్ద సైకోగాడండి, తన భార్యను ఎప్పుడు ఇబ్బంది పెడుతూనే ఉంటాడని చెప్పేసి ఆ వార్త వీళ్ళకి తెలియడంతో అక్కడే ఉన్న లేడీ పోలీస్ ఏమంటుందంటే ఇంకేముంది, తన భార్య చంపుంటుంది, ఎందుకంటే వీడి టార్చర్ తట్టుకోలేక ఆవిడే ప్లాన్ వేసి మరి చంపుంటుందని చెప్పేసి అంటంతో పక్కనే ఉన్న ఇన్స్పెక్టర్ కూడా అది కూడా కరెక్టే, ఆవిడ వచ్చిన తర్వాత ఎంక్వైరీ చేద్దామని చెప్పేసి అంటాడు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత హీరోయిన్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చేస్తుంది. తన చెల్లెలు సిడ్నీ మాత్రం రాక వెళ్ళిపోతాం అమ్మా నువ్వు నేను ఉందామని చెప్పి అంటంతో లేదు లేదు ఇదే ఇంట్లో ఉంటానని చెప్పేసి అంటుంది. బేసికల్ గా హీరోయిన్ కి ఏంటంటే ఉదయం అంతా బానే ఉంటుందన్నమాట. బట్ రాత్రి అయిన తర్వాతే ఆ ఇంట్లో ఏదో వింత వింత శబ్దాలు, అందులోనూ ఒక నల్లటి ఆకారం బయట కనిపిస్తూ ఉంటుంది అనమాట. అప్పుడప్పుడు ఇంట్లోకి వస్తుందేమో అని చెప్పేసి అనిపిస్తుంది. వెంటనే హీరోయిన్ ఏం చేస్తుందంటే ప్రతి ఒక్క విండో లాక్ వేస్తుంది, డోర్ కి డబుల్ లాక్ వేస్తుంది అనమాట. మరుసటి రోజు ఉదయాన్నే సిడ్నీ అక్కడికి వచ్చినా సరే రావడానికి చాలా ఇబ్బంది పడుతుంది. అందుకని తాను విండో నుంచి లోపలికి వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత గోడకున్న హోల్ చూసి ఏమైంది ఇక్కడ అని చెప్పేసి అంటంతో ఇంకేముంది చనిపోయిన నా భర్త నన్ను గోడకేసి కొట్టాడని చెప్పేసి అంటంతో సిడ్నీ ఆశ్చర్యపోతుంది అనమాట. అక్క నువ్వు ఇక్కడ ఉంటావు అవసరం అంటావు, వచ్చేచ్చు కదా మన ఇంటికి అని చెప్పేసి అంటంతో లేదు లేదు నాకంటూ ఒక రక్త సంబంధం ఉండాలి కదా అని చెప్పేసి అంటుంది. దాంతో సిడ్నీ ఏముంటుందంటే నేను అమ్మ నీ రక్త సంబంధం కాదా అక్క అని చెప్పేసి అంటంతో కాదు అని చెప్పేసి అంటుంది. ఇక్కడే ఒక అద్భుతమైన విషయం తెలుస్తుంది. అదేంటంటే ఈ సిడ్నీ వాళ్ళ అమ్మ హీరోయిన్ ని దత్తత తీసుకుంది, సో తనని పెంచిందనమాట. అంతేకాని వాళ్ళు రక్త సంబంధం అయితే కాదు. నాకంటూ ఒక ఇద్దరు పిల్లలు పుడితే నేను వాళ్ళతో జీవితాంతం హ్యాపీగా ఉందాం అనుకున్నాను, కానీ ఇలా జరిగిపోతుందని చెప్పేసి హీరోయిన్ సిడ్నీతో చెప్పుకొని బాధపడుతూ ఉంటుంది. ఇదిలా ఉంటే మరోవైపు ఒక టూరిస్ట్ గైడ్ ని చూపిస్తారు, ఒక లేడీని. ఆవిడ ఏం చేస్తుందంటే టనల్ లో ఉన్న ఓల్డ్ సిటీని చూపిస్తుంది. బేసికల్ గా ఇప్పుడున్న సిటీ ఏంటంటే పైన ఉంటుంది అనమాట, కానీ కొన్ని వందల సంవత్సరాల క్రితం టనల్ లో ఒక సిటీ ఉండేది. ఆ సిటీని అందరికి చూపిస్తూ ఉంటుంది. వాళ్ళు కూడా మొత్తం చూసి ఆవిడకి అక్కడ నుంచి వెళ్ళిపోయేటప్పుడు డబ్బులు ఇస్తూ ఉంటారు. బట్ వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆ టూరిస్ట్ గైడ్ ఏం చేస్తుందంటే అక్కడ నుంచి వెళ్ళిపోయేటప్పుడు సడన్ గా లోపల ఏదో సౌండ్ వస్తుంది. ఎవరైనా ఉన్నారంటే చిక్కున్నారని చెప్పేసి అడుగుతూ ఉంటుంది, కానీ సౌండ్ మాత్రం రాదు. సడన్ గా చూస్తే ఒక నల్లటి ఆకారం, అంటే ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ ని చంపేసింది కదా ఆకారం, అదే ఆకారం ఎవరి మీద ఎగబడుతుంది. మామూలుగా ఇక్కడే కథలో ఒక మెంటల్ ఎక్కించే ట్విస్ట్ రివీల్ చేస్తారు. ఆ ట్విస్ట్ ఏంటంటే ఈ సినిమా స్టార్టింగ్ లో 1993లో గ్యాబ్రియల్ అని చెప్పేసి ఒక క్యారెక్టర్ చూసాం కదా, ఆ క్యారెక్టర్ ఈ క్యారెక్టర్. సో ఈ క్యారెక్టర్ ఏంటంటే టూరిస్ట్ గైడ్ ని పట్టుకుంటుంది, అంతేకాకుండా కాలు చేతులు కట్టేసి వదలు పడేస్తుంది. పక్కనే ఉన్న రేడియోలో తను చెప్పాలనుకుని చెప్తాడు అనమాట ఈ గ్యాబ్రియల్ గాడు. ఏమంటాడంటే ఈ రోజు కోసం నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను, మొత్తానికి నువ్వు నాకు దొరికావని చెప్పేసి డైరెక్ట్ గా ఆవిడ దగ్గర ఉన్న ఫోన్ నుంచి ఆ చీఫ్ డాక్టర్ కి కాల్ కలుపుతాడు. అంటే 1993లో ఒక లేడీ డాక్టర్ ఉంది కదా, ఆవిడకి కాల్ కలిపి అప్పుడు నువ్వేమన్నావు నన్ను చంపేస్తా అని చెప్పి అన్నావు కదా, ఇక నుంచి ఆట మొదలైందని చెప్పేసి అంటంతో ఆవిడకేం అర్థం కాదు, అసలు ఎవడీడు అని చెప్పేసి అనుకుంటుంది. ఎందుకంటే అది జరిగి దగ్గరగా 25 సంవత్సరాలు అవుతుంది అనమాట. అందులోనూ ఆ డాక్టర్ కి ఏంటంటే ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుంది అనిపించేసి తను ఇప్పటి వరకు ఎవరెవరికైతే ట్రీట్మెంట్ ఇచ్చిందో ఆ ఫైల్స్ అన్ని తిరిగేస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ ఏం చేస్తుందంటే బట్టలు తీసుకెళ్లి వాషింగ్ మిషన్ వేద్దామని చెప్పేసి బట్టలన్నీ కలెక్ట్ చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా కరెంట్ కూడా ఫ్లక్చువేట్ అయిపోతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది, సౌండ్ డిఫరెంట్ గా ఉంటుంది, హీరోయిన్ కి తలనే పడుతుంది. అయినా సరే హీరోయిన్ ఏం చేస్తుందంటే వాషింగ్ మిషన్ బట్టలు వేస్తూ ఉంటుంది. కానీ ఆ వాషింగ్ మిషన్ మిర్రర్ మీద మాత్రం చీఫ్ డాక్టర్ మొహం కనిపిస్తుంది అనమాట. దాంతో హీరోయిన్ కి భయం వేసి వెనక్కి ఎగిరి పడుతుంది. అందులోనూ తనకేం అర్థం కాదు, పైకి లెగలేకపోతుంది, అటు ఇటు కదలలేకపోతుంది. కానీ కథలో మెంటల్ ఎక్కించే ట్విస్ట్ ఒకటి రివీల్ అవుతుంది. ఇప్పుడు హీరోయిన్ ఎక్కడైతే కూర్చొని కింద పడిపోయిందో అక్కడ మొత్తం మారిపోతూ ఉంటుందన్నమాట ప్లేసు. అందులోనూ ఆ ప్లేసు ఏదో కాదు, చీఫ్ డాక్టర్ ఇల్లు అనమాట. అక్కడికి హీరోయిన్ వెళ్ళిపోతుంది. హీరోయిన్ కి ఏం అర్థం కాదు, నేను ఎందుకు ఇక్కడికి వచ్చాను అని చెప్పేసి. అంతేకాకుండా చీఫ్ డాక్టర్ ఇంట్లో ఆ గ్యాబ్రియల్ గాడు ఈ చీఫ్ డాక్టర్ ని అటాక్ చేస్తాడు. అంతేకాకుండా ఆవిడేంటంటే రీసెర్చ్ డాక్టర్ కదా, ఆవిడ చేసిన రీసెర్చ్ గాను గవర్నమెంట్ వాళ్ళు ప్రైజ్ ఇస్తారనమాట. ఆ ప్రైజ్ తీసుకొని ఆవిడ్ని అతి దారుణంగా పొడిచి చెంపొత్తులు పడేస్తాడు. ఆవిడ చనిపోయిన తర్వాత హీరోయిన్ మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ గా తన ఇంట్లోనే ఉంటుంది. అసలు హీరోయిన్ కి ఏం అర్థం కాదు, నేను ఇక్కడ ఉన్నదాన్ని అక్కడికి వెళ్ళటం ఏంటి, ఆడెవడో చేసిన హత్య చూసి మళ్ళీ ఇక్కడికి రావటం ఏంటి అని చెప్పేసి హీరోయిన్ ఆలోచిస్తూ ఉంటుంది. ఒకవేళ ఇది కళ అని చెప్పేసి అనుకుంటుంది, కానీ ఇది కళ కాదు నిజం. ఎందుకంటే చనిపోయిన చీఫ్ డాక్టర్ దగ్గరికి ఇన్స్పెక్టర్ ఆ తర్వాత లేడీ పోలీసు వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఆవిడ నిజంగానే చచ్చిపోయిందని చెప్పేసి కన్ఫర్మ్ చేస్తారు. అంతేకాకుండా అక్కడే ఉన్న ఫోరెన్సిక్ లేడీ ఏం చేస్తుందంటే మొత్తం చెక్ చేసి ఈ ఆయుధంతోనే ఈవిడ్ని అతి దారుణంగా పొడి చంపేశారని చెప్పేసి కన్ఫర్మ్ చేస్తుంది. అందులోను ఇన్స్పెక్టర్ కి ఏంటంటే ఆ లేడీ డాక్టర్ ఇంటి చనిపోయే ముందు ప్రతి ఒక్క ఫైల్ ఓపెన్ చేసింది కదా, ఎవరి పేషెంట్ అని చెప్పేసి. సో దాంతో ఆయన ఏమనుకుంటాడంటే ఈ పేషెంట్లలోనే ఎవరో ఒకరు వచ్చి చంపుంటారా అని చెప్పేసి కింద పడిపోయిన ఫోటో తీసుకొని ఈ ఫోటోలో ఎవరున్నారో చూడండి అని చెప్పేసి అంటాడు. ఎందుకంటే 1992లో ఒక చిన్న పాప ఫోటో అనమాట అది, ఇందులో ఉన్నది ఎవరో కనిపెట్టండి అని చెప్పేసి అంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. తానేంటంటే తన చెల్లెలు సిడ్నీతో జరిగింది మొత్తం చెప్పి బాధపడుతూ ఉంటుంది. అందులోనూ టీవీలో ఆ చీఫ్ డాక్టర్ చనిపోయిందని చెప్పేసి చూపిస్తూ ఉంటారు అనమాట. తన చెల్లెలకి జరిగింది మొత్తం చెప్పి బాధపడుతూ ఉంటుంది. నేను ప్రత్యక్షంగా చూశాను ఆవిడని చంపడం, కాకపోతే మన ఇంట్లో ఉండి చూశాను, ఎందుకు నాకు ఇలా జరుగుతుంది
జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి హీరోయిన్ బాధపడుతూ ఉంటుంది. కట్ చేస్తే మరోవైపు లేడీ పోలీస్ ని ఆ తర్వాత ఇన్స్పెక్టర్ చూపిస్తారు. వాళ్ళిద్దరు ఏంటంటే ఆ డాక్టర్ దగ్గర నుంచి తీసుకొచ్చిన ప్రతి ఒక్క ఫైల్ ని చెక్ చేస్తూ ఉంటారు. అందులో చిన్నపిల్లలకి ట్రీట్మెంట్ ఇచ్చినట్టు ఉంటుంది అనమాట. అంతేకాకుండా పక్కనే ఉన్న లేడీ పోలీస్ కి చిరాకు వచ్చేసి నేను వెళ్ళిపోతాను బాబు, నాకేం అర్థం కావట్లేదు అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ ఏం చేస్తారంటే తనకు ఒక ఫోటో కనిపించింది కదా 1992 అని చెప్పేసి రాసి ఉంటుంది. ఆ ఫోటోని తీసుకెళ్లి అక్కడే ఉన్న స్కెచ్ ఆర్టిస్ట్ కి ఇచ్చేసి ఇప్పుడు ఈ అమ్మాయి పెద్దదైతే ఎలా ఉంటుందో డ్రాయింగ్ వేయని చెప్పేసి స్కెచ్ ఆర్టిస్ట్ కి ఇచ్చి అక్కడ నుంచి బయటకు వచ్చేస్తాడు. ఇదిలా ఉంటే మరోవైపు ఒక ముసలాన్ని చూపిస్తారనమాట. ఈయన ఎవరో కాదు 1993లో చీఫ్ డాక్టర్ దగ్గర పనిచేసిన ఇంకో డాక్టర్ అనమాట. బేసికల్ గా చీఫ్ డాక్టర్ చనిపోయిన తర్వాత ఈ డాక్టర్ కి భయం వేస్తుంది అనమాట. భయం వేసి వేరే వాళ్ళు ఎవరితో ఫోన్ మాట్లాడి ఫోన్ పక్కన పెట్టేసి ప్రశాంతంగా మంచం మీద పడుకుంటాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ కూడా ప్రశాంతంగా తన మంచం మీద తాను పడుకుంటుంది. సడన్ గా తను కళ్ళు తెరిచి చూస్తే ఈ డాక్టర్ దగ్గర ఉంటుంది అనమాట. దాంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదు ఎక్కడున్నానని చెప్పేసి. అందులోని హీరోయిన్ ఇంతకు ముందు వేరే వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళని గ్యాబ్రియల్ గాడు వచ్చి చంపేశాడు. ఇప్పుడు ఈ డాక్టర్ దగ్గర హీరోయిన్ ఉంటుంది కదా, అదే విధంగా ఆ గ్యాబ్రియల్ గాడు ఇంతకు ముందు చీఫ్ డాక్టర్ ని ఎలాగైతే కత్తితో పొడి చంపేశాడో అదే కత్తి తీసుకొచ్చి మళ్ళీ ఇతన్ని అతి దారుణంగా చంపుతాడు. బేసికల్ గా హీరోయిన్ ఏంటంటే ఇంతకు ముందు గ్యాబ్రియల్ గాడిని సరిగా చూడలేదు. ఈసారి మాత్రం వాడి మొహం చూస్తుంది. చూస్తే అతి దారుణంగా ఉంటాడు అనమాట. సడన్ గా హీరోయిన్ ఉలిక్కిపడి లేచి చూస్తే మళ్ళీ తన ఇంట్లో ఉంటుంది. సిడ్నీ పరిగెత్తుకుంటూ వస్తుంది ఏమైందక్క అని చెప్పేసి. దాంతో హీరోయిన్ కూడా జరిగింది మొత్తం చెప్తుంది. ఇంతకు ముందు నీకు చెప్పాను కదా ఎవడో వచ్చి ఎవరో ఒక ఆవిడ చంపేస్తే అక్కడ ఉన్నాను నేను, మళ్ళీ నా ఇంటికి నేను వచ్చేసాను, ఇప్పుడు కూడా అలాగే జరిగింది. ఈ విషయం ఖచ్చితంగా పోలీసులకు చెప్పాలి, ఎందుకంటే ఖచ్చితంగా ఎక్కడో ఎవరో ఒక అతను చనిపోయి ఉంటాడు, మనం వెళ్దామని చెప్పేసి హీరోయిన్ ఆ తర్వాత సిడ్నీ ఇద్దరు కలిసి వెళ్లి పోలీసులకు చెప్తే వాళ్ళేమో నవ్వుతారనమాట. ఏం మాట్లాడుతున్నారు మీరు, సడన్ గా నీ మంచం మీద నుంచి ఎక్కడో హత్య జరిగే ప్లేస్ కి వెళ్ళావా, ఆ హత్య అయిపోయిన తర్వాత మళ్ళీ నీ ప్లేస్ కి నువ్వు వచ్చావా అని చెప్పేసి వాళ్ళు నవ్వుతారనమాట. దాంతో హీరోయిన్ ఆ పోలీసులకు ఒక క్లూ ఇస్తుంది అనమాట. నేను విండోలోంచి చూశానండి, సిల్వర్ కప్ అని చెప్పేసి ఒక బిల్డింగ్ ఉందండి, ఆ బిల్డింగ్ పక్కన ఉన్న బిల్డింగ్ లోనే ఏదో జరిగింది, అందులో ప్రతి ఒక్క ఫ్లాట్ చెక్ చేయండి అని చెప్పేసి అంటంతో సర్లే అని చెప్పేసి వీళ్ళు కూడా చెక్ చేస్తున్నప్పుడు వాళ్ళకి నిజంగానే ఆ డాక్టర్ శవం దొరుకుతుంది. దాంతో పోలీసులకే బుర్ర బ్లాంక్ అయిపోతుంది అనమాట, ఈ అమ్మాయి నిజమే చెప్పిందని చెప్పేసి. ఆ తర్వాత పోలీసులు ఏం చేస్తారంటే నువ్వు ఆ కిల్లర్ గాని చూశానని చెప్పన్నావు కదా, నా దగ్గర స్కెచ్ ఆర్టిస్ట్ ఉన్నాడు, ఎలా ఉంటాడో చెప్పండి అతను స్కెచ్ చేస్తాడని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి వెళ్ళి చెప్తుంది. ఆ బొమ్మ వేస్తే వాడు చూడటానికి కొంచెం విచిత్రంగా ఉంటాడు అనమాట. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుంటే స్టేషన్ లో ఉన్న వాష్రూమ్ కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత సడన్ గా అన్నోన్ నెంబర్ నుంచి హీరోయిన్ కి కాల్ వస్తుంది. ఎవరో అని చెప్పేసి కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడితే ఫోన్ చేసింది ఎవరో కాదు గ్యాబ్రియల్ అనమాట. అందులో తాను ఏంటంటే వేరే పేరు పెట్టి హీరోయిన్ పిలుస్తూ ఉంటాడు. అంతేకాకుండా హీరోయిన్ ఏమంటుందంటే అది నా పేరు కాదు వేరే పేరు అని చెప్పి అంటంతో లేదు లేదు నిన్ను దత్తత తీసుకుని పెంచిన ఆవిడ పెట్టిన పేరు ఇదైతే నీకు చిన్నప్పుడు అమ్మా నాన్న పెట్టిన పేరు వేరే పేరు, అందుకే నా పేరు పెట్టి పిలుస్తున్నానని చెప్పేసి అంటంతో హీరోయిన్ స్టన్ అయిపోతుంది. వెంటనే హీరోయిన్ ఏమంటుందంటే గ్యాబ్రియల్ నువ్వా అని చెప్పేసి అంటుంది. ఇది విన్న తర్వాత మనకే బుర్ర బ్లాస్ట్ అయిపోతుంది. అంటే ఆ గ్యాబ్రియల్ గాడు హీరోయిన్ కి తెలుసు. మరోవైపు గ్యాబ్రియల్ గాడు ఏమంటాడంటే ఇద్దరిని చంపేశాను, ఇంకొకళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా చంపేస్తే పని అయిపోద్ది, ఎవరు చెప్పినా ఆగను, కాబట్టి నీ పని నువ్వు చూసుకో అని చెప్పేసి అంటంతో హీరోయిన్ స్టన్ అయిపోతుంది అనమాట. వెంటనే అక్కడ నుంచి స్టేషన్ లోపలికి వస్తుంది. వచ్చిన తర్వాత సరేనండి నేను వెళ్తున్నానని చెప్పేసి చెల్లెలు సిడ్నీని తీసుకుని అక్కడ నుంచి బయలుదేరి వచ్చేస్తుంది. కట్ చేస్తే మరోవైపు పోలీస్ స్టేషన్ లో ఉన్న ఇన్స్పెక్టర్ చూపిస్తారనమాట. తానేంటంటే స్కెచ్ ఆర్టిస్ట్ దగ్గరకు వచ్చి నేను ఒక ఫోటో ఇచ్చాను కదా, ఆ అమ్మాయి 30 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటుందో గీయని చెప్పాను కదా, గీసావా అని చెప్పంటంతో సార్ ఎప్పుడో గీసానండి, పొద్దున మీ టేబుల్ మీద పెట్టాను, అందులో నా అమ్మాయి కూడా వచ్చింది కదా మీ దగ్గరికి, మీరు పిలిపించి మాట్లాడుతున్నారేమో అనుకున్నా అని చెప్పేసి అంటంతో ఇన్స్పెక్టర్ స్టన్ అయిపోతాడు అనమాట. నా దగ్గరకు వచ్చి మాట్లాడిందా, అవును నువ్వు ఏది స్కెచ్ చేసి చూపించని చెప్పేసి అంటంతో ఆ ఫోటో చూస్తాడు. చూస్తే ఇన్స్పెక్టరే స్టన్ అయిపోతాడు అనమాట. ఎందుకంటే అది ఎవరో కాదు హీరోయిన్. కాకపోతే ఇన్స్పెక్టర్ కి అర్థం కాని విషయం ఏంటంటే ఆ చీఫ్ డాక్టర్ చనిపోతూ ఈవిడికి ఎందుకు కనిపించింది అని చెప్పేసి, అంటే హీరోయిన్ కి ఎందుకు కనిపించింది అని చెప్పేసి. మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ తన చెల్లెలతో ఏం చెప్తుందంటే ఇందాక వాష్రూమ్ కి వెళ్ళినప్పుడు నాకు ఆ కిల్లర్ గాడు ఫోన్ చేశాడు, నేను కూడా అనుకోకుండా వాడి పేరు గ్యాబ్రియల్ అని చెప్పేసి అన్నాను, వాడు కూడా అన్నాడు, నాకు ఆ గ్యాబ్రియల్ అనే పేరు నా మైండ్ లోకి ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావట్లేదు, కాబట్టి నన్ను దత్తత తీసుకునే ముందు నాకు ఏదో పాస్ట్ ఉంటుంది, అదేదో అమ్మని తెలుసుకుందాం పదా అని చెప్పేసి తనని దత్తత తీసుకుని వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తుంది అనమాట. వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మని అడుగుతుంది, అమ్మ నన్ను దత్తత తీసుకునే ముందు మా అమ్మగారు గాని నా కుటుంబ సభ్యులు గాని ఎవరన్నా మీతో మాట్లాడారా అని చెప్పి అంటంతో లేదమ్మా ఆశ్రమంలో నీకంటూ ఎవరు లేరని చెప్పారు, మీ అమ్మగారు కూడా చనిపోయారని చెప్పారు అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే మరి గ్యాబ్రియల్ అని చెప్పేసి ఎవరన్నా నీకు తెలుసా అని చెప్పేసి అంటంతో ఆవిడ స్టన్ అయిపోతుంది అనమాట. కట్ చేస్తే ఇప్పుడు హీరోయిన్ చిన్నప్పుడు వీడియో ప్లే చేసి ఆవిడ చూపిస్తుంది అనమాట. అందులో హీరోయిన్ పక్కన ఎవరు లేకపోయినా సరే ఏంటి గ్యాబ్రియల్ అని చెప్పేసి తనతో మాట్లాడుతూ ఉంటుంది. అందులోనూ ఆ గ్యాబ్రియల్ గాడు హీరోయిన్ తో ఏం చెప్తాడంటే ఇప్పుడు నేను దత్తత తీసుకున్న వాళ్ళు నీ కుటుంబ సభ్యులు కాదు, వాళ్ళు చూపించేది ప్రేమ కాదు, అంతా యాక్టింగే, వాళ్ళని వదిలిపెట్టి అని చెప్పేసి అంటున్నాడు అని చెప్పేసి ఆ అమ్మాయి ఆ వీడియో చెప్తూ ఉంటుంది అనమాట. అది విన్న తర్వాత ఇప్పుడు హీరోయిన్ దత్తత తీసుకున్న ఆ పేరెంట్స్ ఏమనుకుంటారంటే పాపం అనాథాశ్రమంలో ఉండొచ్చింది కదా, ఈ అమ్మాయి కొంచెం అలవాటు అవ్వాలని చెప్పి వదిలేస్తారు. ఇదిలా ఉంటే ఒకరోజు సడన్ గా క్రిస్మస్ పండుగ వస్తుంది అనమాట. అందులో అక్కడ చాలా బొమ్మలు ఉంటాయి, మరి
మరీ ముఖ్యంగా ఇప్పుడు హీరోయిన్ ని దత్తత తీసుకున్న ఆవిడ ఏంటంటే ప్రెగ్నెంట్ అవుతుంది అనమాట. అంటే సిడ్నీ ఉంది కదా, ఆ అమ్మాయి కడుపులో ఉంటుంది. సడన్ గా అదే సమయంలో హీరోయిన్ ఏంటంటే ఒక బొమ్మ ఫోన్ లో ఆ గ్యాబ్రియల్ గడితో మాట్లాడుతూ ఉంటుంది. ఆ గ్యాబ్రియల్ గడు ఏమంటాడంటే, మీ అమ్మ కడుపులో పెరుగుతున్న బేబీని నువ్వు చంపేయి, ఆ అమ్మాయి పుడితే గనక నీ మీద ప్రేమ పోతుందని చెప్పేసి అంటంతో హీరోయిన్ స్టన్ అయిపోతుంది. అమ్మ కడుపులో ఉన్న బేబీని చంపేయాలా అని చెప్పేసి. ఇది విన్న తర్వాత హీరోయిన్ ని దత్తత తీసుకున్న వాళ్ళు కూడా షాక్ అవుతారు. కాకపోతే తను కొత్తగా వచ్చింది కదా, పాపం తనకి ప్రేమ దక్కట్లేదు. తనకు గనక ప్రేమ దక్కితే ఖచ్చితంగా ఆ ఇమాజినరీ ఫ్రెండ్ గాని మర్చిపోతుంది. ఎందుకంటే ఒంటరిగా ఉండటం వల్ల ఇమాజినరీ ఫ్రెండ్స్ అనే వాళ్ళు అప్పుడప్పుడు వస్తూ ఉంటారని చెప్పేసి వాళ్ళు బలంగా నమ్ముతారు. అదే విధంగా హీరోయిన్ కూడా పెరిగే కొద్దీ ఆ గ్యాబ్రియల్ అనే పేరుని మర్చిపోయింది. అంతా అయిపోయింది. కాకపోతే సడన్ గా ఇప్పుడు హీరోయిన్ వచ్చేసి తనను దత్తత తీసుకున్న వాళ్ళమ్మ దగ్గరకు వచ్చి ఆ గ్యాబ్రియల్ అంటే ఎవరు అని చెప్పేసి అంటంతో ఆవిడే స్టన్ అయిపోతుంది. అంటే చిన్నప్పుడు హీరోయిన్ తో వచ్చి మాట్లాడేవాడు వాడు, అది సంగతి. ఇదిలా ఉంటే మరోవైపు ఇన్స్పెక్టర్ చూపిస్తారు. ఆయన ఏం చేస్తాడంటే చీఫ్ డాక్టర్ దగ్గర ఉన్న కేస్ ఫైల్స్ అన్ని చూస్తుంటాడు అనమాట. అందులో ఒక ఫైల్ లో మాత్రం పెన్ డ్రైవ్స్ ఉంటాయి అనమాట. వెంటనే వాటిని కనెక్ట్ చేసి చూస్తే అందులో చీఫ్ డాక్టర్ మాట్లాడిన మాటలు ఉంటాయి. మరి ముఖ్యంగా ఆ కేస్ ఫైల్ ఏదో కాదు, హీరోయిన్ కేస్ ఫైల్. సో బేసికల్ గా హీరోయిన్ లోపల ఎవరో ఉండి తనతో మాట్లాడుతున్నారని చెప్పేసి, తన పేరు గ్యాబ్రియల్ అని చెప్పేసి హీరోయిన్ కంటిన్యూస్ గా అంటూ ఉంది. తనే తన మైండ్ తో మాట్లాడుతూ ఉంది. దాని పేరు గ్యాబ్రియల్ అని చెప్పేసి ఫిక్స్ చేసుకుంది. సో దీనికి వైద్యం చేయాలని చెప్పేసి, అందులోను ఈ వైద్యానికి ఇంకొక ఇద్దరు డాక్టర్లు నాకు హెల్ప్ చేశారని చెప్పేసి వాళ్ళ ఫోటోస్ కూడా అందులో ఉంటాయి అనమాట. అందులోను రీసెంట్ గా ఆ గ్యాబ్రియల్ గడు చంపిన డాక్టర్ ఇంకొక మూడో డాక్టర్ ఫోటో ఉంటుంది. దాంతో ఇన్స్పెక్టర్ కి అర్థమైపోతుంది ఈ మూడో డాక్టర్ బతికే ఉన్నాడు కాబట్టి నెక్స్ట్ వాడు చంపబోయేది ఆ డాక్టర్ అని చెప్పేసి ఇన్స్పెక్టర్ ఏం చేస్తాడంటే ఆ మూడో డాక్టర్ అడ్రస్ కనుక్కొని అక్కడికి బయలుదేరి వెళ్తాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే వాష్రూమ్ లో బ్రష్ చేసుకుంటున్నప్పుడు సడన్ గా చుట్టూ అంతా మారిపోతూ ఉంటుంది. సో దీన్ని బట్టి మీకు అర్థమైపోయి ఉంటుంది ఆ గ్యాబ్రియల్ గాడు ఖచ్చితంగా మూడో డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. అందులోనూ హీరోయిన్ కళ్ళ ముందు అతి దారుణంగా చంపుతూ ఉంటాడు. కానీ ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే కరెక్ట్ గా అదే సమయానికి అక్కడికి ఇన్స్పెక్టర్ వస్తాడనమాట. ఇన్స్పెక్టర్ కి ఏంటంటే హీరోయిన్ కనిపించదు, కానీ హీరోయిన్ కి మాత్రం ఇన్స్పెక్టర్ కనిపిస్తూ ఉంటాడు. మీ వెనకాల గ్యాబ్రియల్ గడు ఉన్నాడు సార్ అని చెప్పేసి గట్టిగా అరిచినా సరే పాపం చూసుకోలేడు, ఎందుకంటే వినపడదు కదా. కరెక్ట్ గా అదే సమయంలో పైన ఉన్న గ్యాబ్రియల్ గాడు ఈ ఇన్స్పెక్టర్ మీద అటాక్ చేస్తున్నప్పుడు ఆయన తిరిగి చూస్తాడు, తన దగ్గర ఉన్న గన్ను తీసుకుని కాలుస్తాడు అనమాట. దాంతో గ్యాబ్రియల్ గడికి భయం వేసి అక్కడ నుంచి తప్పించుకొని పారిపోతూ ఉంటాడు. ఈ ఇన్స్పెక్టర్ ఏంటంటే గ్యాబ్రియల్ ని వెంటాడుతూ ఉంటాడు. అయినా సరే ఆడు ఎలా కూడా తప్పించుకొని వెళ్ళిపోతాడు. సో దాంతో ఇన్స్పెక్టర్ ఏం చేస్తాడంటే మరుసటి రోజు వచ్చేసి హీరోయిన్ ని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత ఇన్స్పెక్టర్ ఏమంటాడంటే, చూడమ్మా 1992లో నీకు ఎవరైతే ట్రీట్మెంట్ ఇచ్చారో ఆ ముగ్గురు డాక్టర్లు చనిపోయారమ్మా, అసలు ఏం జరిగిందో చెప్పని చెప్పి అనడంతో హీరోయిన్ కి ఏంటంటే నాకేం గుర్తులేదండి, నేను చాలా చిన్న వయసులో ఉన్నప్పుడు జరిగింది, ఏం గుర్తు రావట్లేదు అని చెప్పేసి అంటంతో ఇన్స్పెక్టర్ ఏమంటాడంటే, సరే నీకు గుర్తు రావట్లేదు కాబట్టి నీ సబ్ కాన్షియస్ మైండ్ లో ఏవైతే స్టోర్ అయి ఉంటాయో మెమరీస్ అన్ని వాటన్నిటిని బయటికి తీసుకురావడానికి నేను ఒక హిప్నోటైజ్ చేసి లేటిని తీసుకొచ్చాను కాబట్టి కోఆపరేట్ చేస్తావా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. ఆవిడ కూడా హిప్నోటైజ్ చేస్తుంది. కాకపోతే ఎటువంటి మెమరీస్ తనకి గుర్తురావు. కాకపోతే సిడ్నీ వాళ్ళమ్మ తనని దత్తత తీసుకున్న తర్వాత కొన్ని మెమరీస్ మాత్రం తనకి గుర్తొస్తాయి. అందులో ఒకటేంటంటే హీరోయిన్ కి బాగా గుర్తొస్తుంది. అదేంటంటే ఇప్పుడు హీరోయిన్ ని దత్తత తీసుకున్న లేడీ ఉంది కదా, ఆవిడకి ఒక రోజు పుట్టినరోజు వస్తుంది అనమాట. అందుకని తన భర్త ఏంటంటే కేక్ తీసుకొస్తాడు. కాకపోతే దానిపైన ఎవరో గీతలు గీస్తారు. దాంతో ఆయన కోపం వచ్చేసి ఎవరు గీసారని చెప్పేసి అంటే హీరోయిన్ వీళ్ళు నేను కాదు గ్యాబ్రియల్ అని చెప్పేసి అంటంతో ఆయన కోపం వచ్చేసి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను గ్యాబ్రియల్ గ్యాబ్రియల్ అంటావు, ఇక్కడ ఎవరు లేదు, నువ్వే ఏదో తప్పు చేస్తావు, అది గ్యాబ్రియల్ మీద నెట్టేస్తావు, వెళ్ళిపో అని చెప్పేసి తిట్టడంతో హీరోయిన్ కూడా బాధపడుకుంటూ వచ్చేస్తుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ కి ఆ గ్యాబ్రియల్ గాడు మళ్ళీ బొమ్మ ఫోన్ కి ఫోన్ చేస్తాడనమాట. ఫోన్ చేసిన తర్వాత చిన్నప్పుడు తనకేం చెప్తాడంటే, ఇప్పుడు ఏంటి నిన్ను అమ్మ నాన్న తిట్టారు అంతే కదా, నువ్వు కేక్ బాగా నీట్ గా రెడీ చేసుకొని తీసుకెళ్తే అమ్మ హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి కత్తి తీసుకొని కేక్ రెడీ చేసుకొని వెళ్తుంది అనమాట. కాకపోతే ఇప్పుడు హీరోయిన్ కి ఎలాగైతే ఉన్న రూమ్ మొత్తం మారిపోయి తను వేరే చోటుకి వెళ్ళిపోతుందో అలాగే అప్పుడే ఉందన్నమాట. తను టోటల్ గా రూమ్ మొత్తం మారిపోయి సడన్ గా చూస్తే తన దత్తత తీసుకున్న ఆ లేడీ ముందు ఉంటుంది. ఆవిడ పడుకొని నిద్రపోతుంటుంది. అందులోని కత్తి కూడా ఆ పొట్ట మీద ఉంటుంది అనమాట. అంటే కడుపులో సిడ్నీ ఉంది కదా, తనను చంపేసే పొజిషన్ లో ఉంటుంది అనమాట. సడన్ గా హీరోయిన్ వాళ్ళ అమ్మకి అంటే దత్తత తీసుకున్న ఆవిడకి మెలకొచ్చి ఏంటి ఎక్కడున్నా చెప్పంటంతో అప్పుడు హీరోయిన్ కాన్షియస్ గా వస్తుంది అనమాట. నేను ఎక్కడున్నాను నాకేం తెలియదు అని చెప్పేసి అందులోని గ్యాబ్రియల్ ఇదంతా చేశాడని చెప్పేసి అరుస్తూ ఉంటుంది. వాళ్ళు ఏమో తిడుతూ ఉంటారు. ప్రెసెంట్ లో మన కథలో హీరోయిన్ కూడా తప్పు నేను చేయలేదని చెప్పేసి అంటూ ఉంటుంది. సో దాంతో హిప్నటైజ్ చేసే లేడీ ఏం చేస్తుందంటే హీరోయిన్ బాధపడుతుందని చెప్పేసి తనని ప్రెసెంట్ కి తీసుకొస్తుంది. అందులో ఇన్స్పెక్టర్ కి అర్థం కాని విషయం ఏంటంటే ఇప్పుడు హీరోయిన్ కి గ్యాబ్రియల్ అనేవాడు ఇమాజినరీ ఫ్రెండ్ అనమాట. కాకపోతే హీరోయిన్ కి మాత్రం వచ్చి మాట్లాడుతూ కనిపిస్తూ ఉంటాడు, ఎవరికి కనిపించడు. కానీ అప్పుడున్న ఈ ఇమాజినరీ ఫ్రెండ్ గాడు ఇప్పుడు హీరోయిన్ కి ఎవరైతే ట్రీట్మెంట్ ఇచ్చారో ఆ ముగ్గురు డాక్టర్స్ ని ఎలా చంపుతున్నాడు అని చెప్పేసి పాప ఇన్స్పెక్టర్ కి అయితే ఏం అర్థం కాదు ఏం జరుగుతుందో. కానీ కథలో మెంటల్ ఎక్కించే ట్విస్ట్ ఒకటి ఇప్పుడు రివీల్ అవుతుంది, మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేయరు. అదేంటంటే ఇప్పుడు గ్యాబ్రియల్ ఏం చేశాడు, టూరిస్ట్ గైడ్ ఒక ఆవిడని కిడ్నాప్ చేశాడు కదా, ఆవిడ కాళ్ళు చేతులు కట్టేశాడు. సో బేసిక్
బేసికల్ గా అక్కడ గ్యాబ్రియల్ లేకపోవడం వల్ల ఆవిడ ఏం చేస్తుందంటే కాళ్ళు చేతులు కట్లు విప్పేసుకొని ముందుకు పారిపోయి వస్తున్నప్పుడు సడన్ గా కింద అనుకోకుండా కాలు జారి కింద పడుతుంది అనమాట. ఆవిడ కాలు జారి కింద పడిన తర్వాత మొత్తం విరిగిపోయి కిందకు వచ్చి పడుతుంది. అది ఎక్కడో కాదు, ఇప్పుడు హీరోయిన్ ఆ తర్వాత ఇన్స్పెక్టర్ వాళ్ళందరూ మాట్లాడుకుంటున్న ఆ ప్లేస్ అనమాట. ఆవిడ ఇన్ని రోజులు పైనే ఉంది. అందులోనూ ఇన్స్పెక్టర్ కి ఇప్పుడే అర్థం అవుతుంది లేని క్యారెక్టర్ ని ఇమాజిన్ చేసుకొని ఆ గ్యాబ్రియల్ గాడు ఇదంతా చేస్తున్నాడని చెప్పేసి హీరోయిన్ ని అందరిని చంపేస్తూ అందులోనూ టూరిస్ట్ గైడ్ ని కూడా కిడ్నాప్ చేసి తీసుకొచ్చి తన ఇంటి పైనే దాచిపెట్టిందని చెప్పేసి ఇన్స్పెక్టర్ కి అర్థం అవుతుంది. ఎందుకంటే పైకి వెళ్ళి చెక్ చేస్తే గ్యాబ్రియల్ వాడే బట్టలు ఉంటాయి. అంతేకాకుండా అతను ఇప్పుడు దాకా 3 డాక్టర్లని ఒక ఆయుధంతో చంపాడు కదా, సో ఆ ఆయుధం కూడా అక్కడే ఉంటుంది. అంటే చీఫ్ డాక్టర్ కి వచ్చిన అవార్డు ఉంది కదా, అది అక్కడే ఉంటుంది. దాంతో హీరోయిన్ మీద డౌట్ వచ్చేసి వీళ్ళు హీరోయిన్ ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి పిచ్చగా ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. అసలు ఏం జరిగింది, ఎందుకు చేసావు చెప్పు అని చెప్పేసి. హీరోయిన్ ఏమంటుందంటే నాకు దీనికి ఎటువంటి సంబంధం లేదండి, అందులోనూ మీరు 3వ డాక్టర్ని చంపడానికి వెళ్ళినప్పుడు ఆ గ్యాబ్రియల్ గారిని చూశారు కదా, నేను అక్కడ లేను కదా, నాకు వాడికి ఏంటి సంబంధం అని చెప్పేసి అంటంతో వీళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. కరెక్ట్ గా అదే సమయంలో పోలీస్ స్టేషన్ లో లైట్లన్నీ బ్లింక్ అయిపోతూ ఉంటాయి. అందులోనూ ఇన్స్పెక్టర్ ఫోన్ రింగ్ అవుతుంది. దానికి ఫోన్ చేసింది ఎవరో కాదు, గ్యాబ్రియల్ అనమాట. నేను చేసిన తప్పులకు ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఇంటర్గేట్ చేస్తూ ఉంటారేంటి, ఆ అమ్మాయి చాలా అమాయకురాలు, అందులోనూ తన పై రూమ్ నేను ఆక్యుపై చేశానన్న సంగతి కూడా తనకు తెలియదు, తన ఒక అమాయకురాలు అని చెప్పేసి అంటంతో వీళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. మరి ఎందుకు నువ్వు ఎవరని చెప్పేసి అంటంతో నేను ఎవరేంటి హీరోయిన్ ఇమాజినేషన్ లో ఉన్నవాడిని అని చెప్పేసి తను అంటాడు అనమాట. అందులో నాకు పేరు కూడా పెట్టింది హీరోయిన్ అని చెప్పేసి అంటంతో ఏం పేరు అని చెప్పి అడుగుతారు. హీరోయిన్ ఏమంటుందంటే ది డెవిల్ అని చెప్పేసి అంటుంది. దాంతో పోలీసులకి ఏంటంటే హీరోయిన్ మీద డౌట్ వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే ఆ గ్యాబ్రియల్ గాడేమో హీరోయిన్ తెలుసు అంతా అని చెప్పేసి అంటున్నాడు, అందులోనే తనకు పేరు కూడా పెట్టిందని చెప్పేసి అంటున్నాడు. సో వాళ్ళు ఏం చేస్తారంటే హీరోయిన్ తీసుకెళ్లి ఒక సెల్ లో పడేస్తారు. ఇదిలో ఉంటే మరోవైపు సిడ్నీ ఏం చేస్తుందంటే హీరోయిన్ గురించి మొత్తం తెలుసుకోవాలని చెప్పేసి తనకి ట్రీట్మెంట్ ఇచ్చిన హాస్పిటల్ గా బయలుదేరి వెళ్తుంది. అందులోను హాస్పిటల్ క్లోజ్ చేశారనమాట. అయినా సరే సిడ్నీ మాత్రం అక్కడికి వెళ్ళి రికార్డ్ రూమ్ లోపలికి వెళ్ళి హీరోయిన్ కి సంబంధించిన ఫైల్స్ మొత్తం ఓపెన్ చేసి చూస్తే అందులో VHS క్యాసెట్స్ ఉంటాయి అన్నమాట. సో వాటిని తీసుకొని డైరెక్ట్ గా అమ్మాయి ఇంటికి వచ్చేస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత VHS క్యాసెట్ ప్లే చేసి చూస్తే అందులో 15 సంవత్సరాలు ఒక అమ్మాయి కనిపిస్తుంది. ఆ అమ్మాయి ఎవరో కాదు, హీరోయిన్ వాళ్ళ అమ్మ అనమాట. బేసికల్ గా వీళ్ళు ఏం చేశారు, హీరోయిన్ వాళ్ళ అమ్మ చనిపోయిందని చెప్పేసి దత్తత తీసుకున్నారు. కాకపోతే హీరోయిన్ వాళ్ళ అమ్మ బతికే ఉంది. ఆ అమ్మాయి ఏంటంటే అంత చిన్న వయసులో ప్రెగ్నెంట్ అవడం కారణం తనని ఎవరో మానభంగం చేశారు, అందుకనే తన ఆ పిల్లకి జన్మనిచ్చింది అనమాట. అందులోని హీరోయిన్ వాళ్ళ అమ్మాయి ఉంటుందంటే నేను ఈ వయసులో ఈ అమ్మాయిని పెంచలేను, ఎందుకంటే నాకే 15 సంవత్సరాలు అని చెప్పేసి ఆశ్రమంలో వదిలేసి వెళ్ళిపోయింది. అది జరిగిన సంగతి. కానీ కథలో మెంటల్ ఎక్కించే ట్విస్ట్ ఒకటి రివీల్ అవుతుంది, మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేయరు. అదేంటంటే హీరోయిన్ వాళ్ళ అమ్మ ఇప్పటికీ బతికే ఉంది. అందులోనూ ఆవిడ ఎవరో కాదు, టూరిస్ట్ గైడ్ అనమాట. ప్రజెంట్ తానేంటంటే కోమాలో ఉంటుంది, ఎందుకంటే హీరోయిన్ వాళ్ళ ఇంటి పై నుంచి కింద పడింది కదా, అందుకని తన ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటుంది. మరోవైపు ఇన్స్పెక్టర్ కి ఈ విషయం తెలుస్తుంది, ఈ ట్రీట్మెంట్ తీసుకుంటున్న టూరిస్ట్ గైడే హీరోయిన్ వాళ్ళ అమ్మ అని చెప్పేసి. మరోవైపు సిడ్నీ ఏం చేస్తుందంటే 2 VHS క్యాసెట్ ప్లే చేస్తుంది అనమాట. ఇందులోనే కొన్ని భయంకరమైన విషయాలు బయటపడతాయి. అదేంటంటే చీఫ్ డాక్టర్ ఉంది కదా, ఆవిడ ఏం చేస్తుందంటే ఎదురుగా హీరోయిన్ కూర్చోబెట్టుకొని తనని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటుంది. చూడు, ఆ గ్యాబ్రియల్ గాడికి మత్తు ఇచ్చావు, నువ్వేం కంగారు పడకు, ఇప్పుడు వాడు లెగోడు, అయినా సరే నువ్వు ట్రీట్మెంట్ ఇవ్వడానికి వచ్చిన డాక్టర్ మీద ఎందుకు రివర్స్ అవుతున్నావు, చీరు తీసుకుని ఎందుకు కొడుతున్నావు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే నేను కాదు కొట్టింది, నా చేత ఎవరు ఇదంతా చేపిస్తున్నారని చెప్పేసి అంటంతో ఆ డాక్టర్ ఏమంటుందంటే సరే ఇంక మీద నువ్వేం చేయొద్దు, ప్రశాంతంగా ఉండు, వాళ్ళు నీ మంచి కోసం నీ దగ్గరకు వస్తున్నారని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. ఆ తర్వాత చీఫ్ డాక్టర్ ఏమంటుందంటే సరే ఇప్పుడు నేను గ్యాబ్రియల్ తో మాట్లాడతానని చెప్పేసి మెల్లగా వెనక్కి వస్తుంది. కథలో ఎక్స్ట్రాడినరీ ట్విస్ట్ ఇప్పుడు రివీల్ అవుతుంది. అదేంటంటే గ్యాబ్రియల్ గాడు అనేవాడు తర్వాత హీరోయిన్ సెపరేట్ అనుకుంటాం, కానీ ఆ గ్యాబ్రియల్ అనేవాడు హీరోయిన్ వెనక భాగంలోనే ఉంటాడు. అందులోనూ హీరోయిన్ తో పాటు కలిసి పుడతాడు అనమాట. మామూలుగా ఏంటంటే గ్యాబ్రియల్ అనేవాడి బాడీ ఏంటంటే ఆర్గాన్స్ మొత్తం డెవలప్ అయ్యే గ్యాప్ లోనే హీరోయిన్ వాళ్ళ అమ్మకి డెలివరీ అయిపోయింది. సో దాంతో వాడు ఏంటంటే హీరోయిన్ కి అతుక్కొని పుడతాడు. హీరోయిన్ బ్రెయిన్ ఆ తర్వాత గ్యాబ్రియల్ గడి బ్రెయిన్ ఇద్దరిది ఒకటే, కానీ చేతులు మాత్రం కొంచెం బయటకు వచ్చేసి ఉంటాయి, వాడి ఫేస్ మాత్రం బయటకు వచ్చేసి ఉంటుంది అనమాట. సో దాంతో ఆ గ్యాబ్రియల్ గడు ఏంటంటే హీరోయిన్ ని కంట్రోల్ చేయడం స్టార్ట్ చేశాడు. మామూలుగా గ్యాబ్రియల్ ఏది అనుకుంటే అది చేస్తూ ఉన్నాడు. అందులోని హీరోయిన్ ఏంటంటే పాపం తనకి ఇష్టం లేకపోయినా సరే చేయాల్సి వస్తుంది. అందుకనే తనని దత్తత తీసుకున్న వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే జరుగుతున్న హత్యలు అవ్వచ్చు, ఏదైనా సరే తను చూస్తూ ఉండిపోతుంది అనమాట. ఎందుకంటే తన మైండ్ ని తాను కంట్రోల్ చేసుకున్నాడు, టేక్ ఓవర్ చేసుకున్నాడు. తను ఏది చెప్తే అది చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా వాడు ఏదైతే హత్యలన్నీ చేస్తున్నాడో అదంతా హీరోయిన్ చూస్తున్నట్టు మనకి ఇల్యూజన్ క్రియేట్ చేస్తున్నాడు అనమాట. అంతేకాకుండా రోజు రోజుకి ఆ గ్యాబ్రియల్ గాడి బాడీ అనేది పెరుగుతూ ఉంది. మరీ ముఖ్యంగా హీరోయిన్ కన్నా పెద్దదయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఆ చీఫ్ డాక్టర్ ఏం చేస్తుందంటే ఆ గ్యాబ్రియల్ గాడి శరీర భాగాలు మొత్తం కట్ చేసి హీరోయిన్ శరీరం నుంచి వేరు చేస్తుంది. కానీ ఇద్దరికి కామన్ గా బ్రెయిన్ ఒకటే కదా, అందుకని ఆ బ్రెయిన్ ని క్లోజ్ చేసి పెట్టేస్తుంది. సో దాంతో అప్పటి
నుంచి హీరోయిన్ ని వేరే వాళ్ళు దత్తత తీసుకుని పెంచారు. కానీ బ్రెయిన్ లోపల మాత్రం ఆ గ్యాబ్రియల్ గడి థాట్స్ అవ్వచ్చు, లేకపోతే వాడు క్రియేట్ చేసే హాల్యూసినేషన్ అవ్వచ్చు, ఇవన్నీ కంటిన్యూస్ గా జరుగుతూనే ఉంటాయి అనమాట. ఇదంతా చూసిన తర్వాత సిడ్నీ షాక్ అయిపోతుంది. అందులోనూ హీరోయిన్ దత్తత తీసుకున్న ఆవిడ కూడా పాపం ఇంత ఇబ్బంది పడింది ఈ అమ్మాయి అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది. కట్ చేస్తే మరోవైపు జైల్లో ఉన్న హీరోయిన్ ఏంటంటే అదే జైల్లో ఉన్న లేడీస్ మాత్రం భలే అమాయకురాలు దొరికిందని చెప్పేసి పట్టుకొని కొట్టడం మొదలు పెడతారు. పాపం హీరోయిన్ మాత్రం ఏమీ చేయలేని స్థితిలో ఉంటుంది. కానీ అందులో ఉన్న ఒక లేడీ మాత్రం తల మీద బలంగా కొట్టడం వల్ల తలకి బాగా గాయం అవుతుంది. సో దాంతో తల వెనకాలన్న గ్యాబ్రియల్ గడి మొహం బయటకు వస్తుంది అనమాట. వాడిని చూసిన తర్వాత వీళ్ళందరూ స్టన్ అయిపోతారు. అంతేకాకుండా ఇంకా వాడి గురించి తెలిసిందే కదా, హీరోయిన్ బ్రెయిన్ మొత్తాన్ని తాను టేక్ ఓవర్ చేసుకొని అక్కడున్న ప్రతి ఒక్కరిని పట్టుకొని వెరక్కుట అవతలు పడేస్తాడు. ఇదిలా ఉంటే ఇంకోవైపు సిడ్నీ ఏం చేస్తుందంటే మొత్తం తెలుసుకుంది కదా హీరోయిన్ కి ఏం జరిగింది అని చెప్పేసి తాను కారు స్టార్ట్ చేసుకుని అడవుడుగా బయలుదేరుతుంది. అంతేకాకుండా వెంటనే ఇన్స్పెక్టర్ కి ఫోన్ చేసి జరిగింది మొత్తం చెప్తుంది అనమాట. చూడండి, ఆ గ్యాబ్రియల్ గడి ఎక్కడో లేడు, హీరోయిన్ వెనకాలే ఉన్నాడు, అందులో తన బ్రెయిన్ లోనే ఉన్నాడు. మరీ ముఖ్యంగా హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ ఎప్పుడైతే తనని నెట్టడం వల్ల తన తల వెళ్లి గోడకు గుద్దుకుందో అప్పుడు వాడు బయటకు వచ్చాడు. ఇప్పుడు జరిగిన ప్రతి ఒక్క హత్యలు చేశాడు, దీనంతటికి వాడే కారణం అని చెప్పేసి అనడంతో ఇన్స్పెక్టర్ కూడా స్టన్ అయిపోతాడు. ఇంకోవైపు జైల్లో ఉన్న మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ బాడీ మొత్తాన్ని గ్యాబ్రియల్ గా టేక్ ఓవర్ చేసుకున్నాడు కదా, అక్కడున్న ప్రతి ఒక్కరిని పెచ్చ కొట్టుడు కొట్టి ఎదురొచ్చిన పోలీస్ ఆఫీసర్ ని చంపేసి ఎవిడెన్స్ రూమ్ లో ఉన్న ఆ కత్తి ఏదైతే ఉందో అది తీసుకొని, అంతేకాకుండా ఇప్పుడు కోటు వేసుకుంటే హీరోయిన్ మొహం కవర్ అయిపోతుంది కదా, ఆ కోటు వేసుకొని బయటకు వచ్చి పోలీస్ స్టేషన్ లో ఒక విధ్వంసాన్ని సృష్టిస్తాడు. అక్కడున్న ప్రతి ఒక్క పోలీస్ ఏంటంటే కంట్రోల్ చేయాలని చూస్తారు కానీ వాడు మాత్రం అస్సలు కంట్రోల్ అవడు. ఈ ప్రాసెస్ లో అనుకోకుండా వాడు వేసుకున్న కోట్ ఏంటంటే మెల్లగా కింద పడుతుంది అనమాట. సో దాంతో వెనకాల ఉన్న హీరోయిన్ ఫేస్ కనిపిస్తుంది. వెంటనే ఇన్స్పెక్టర్ ఏమంటాడంటే, చూడమ్మా వాడు నీ బాడీని తీసుకొని ఏదో చేస్తున్నాడు కాబట్టి నువ్వు కాన్షియస్ లోకి రా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కాన్షియస్ లోకి వస్తుంది. కాకపోతే జైల్లో ఉన్నట్లు వస్తుంది. ఎందుకంటే వాడు తన బ్రెయిన్ ని అలా ట్రైన్ చేశాడు అనమాట. తను అక్కడ ఉండేలాగా ట్రీట్ చేసి పెట్టాడు. సో దాంతో హీరోయిన్ కి ఏంటంటే ఆ జైల్లోనే ఉన్నట్టు తనకు అనిపిస్తూ ఉంటుంది. చుట్టూ వాళ్ళ శవాలు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి హీరోయిన్ ఏంటంటే పెద్దగా రియాక్ట్ అవ్వలేకపోతుంది. తనకు అన్ని తెలుస్తాయి కానీ గ్యాబ్రియల్ వల్ల రియాక్ట్ అవ్వలేకపోతుంది. ఇదిలా ఉంటే మరోవైపు సిడ్నీ ఏం చేస్తుందంటే హీరోయిన్ వాళ్ళ అమ్మ ఉన్న హాస్పిటల్కి వెళ్తుంది అనమాట. ఎందుకంటే ఎక్కడ ఈ గ్యాబ్రియల్ గడు వచ్చేసి చంపేస్తాడేమో అని చెప్పేసి. కానీ సిడ్నీ వెళ్లే లోపే ఆ గ్యాబ్రియల్ గడు అక్కడికి వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత తనని చంపాలని చూస్తూ ఉంటాడు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి తనని చంపాలని చూస్తున్నాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ అమ్మకి మెలకు వస్తుంది. వచ్చిన తర్వాత, చూడరా నువ్వు ఏ కోపం ఉన్నా సరే నా మీద చూపించు, ఎందుకంటే చిన్నప్పుడు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాను, అందులోనూ ఆ వయసులో నేనేం చేయగలను, కాబట్టి దయచేసి అమ్మాయిని వదిలేసి నువ్వు ఎలా ఉన్నా సరే నేను నా కొడుకుగా యాక్సెప్ట్ చేస్తానని చెప్పేసి అనడంతో గ్యాబ్రియల్ గడు ఏమంటాడంటే, నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు నాకు, అంతేకాకుండా చిన్నప్పుడే చేయాల్సిందంత చేసి మళ్ళీ ఇప్పుడు ఏదో నీట్ గా మాట్లాడుతున్నావు అని చెప్పేసి వాళ్ళ అమ్మ మాట వినకుండా సిడ్నీ అటు ఇటు కదలకుండా ఒక బెడ్ ని తన మీద ఇసిరేస్తాడు. దాంతో తాను కదలలేకపోతున్నాను అనమాట. ఆ తర్వాత గన్ను తీసుకుని కాలవబోతున్నప్పుడు ఇప్పుడు గ్యాబ్రియల్ గడి వెనక హీరోయిన్ ఉంటుంది కదా, అప్పుడే హీరోయిన్ కి సిడ్నీ ఒక ఎక్స్ట్రాడినరీ విషయం చెప్తుంది అనమాట. చూడక, నువ్వు గనక ఇప్పుడు రిలీజ్ అవ్వకపోతే నీ జీవితాంతం వాడు చెప్పినట్టు చేయాల్సి వస్తుంది. అందులోనే నీకేంటి రక్త సంబంధం కావాలి, అది కూడా నీ కడుపులో పుట్టే పిల్లలు కావాలి. నీ కడుపులో 3 సార్లు గర్భం పోవడానికి కారణం ఈ గ్యాబ్రియల్ గడే. ఇప్పుడు గనక నువ్వు వాడిని అంతం చేయకపోతే జీవితాంతం నువ్వు ఇలాగే బతకాల్సి వచ్చిందని చెప్పేసి అంటంతో హీరోయిన్ రిలీజ్ అవుతుంది. కాకపోతే హీరోయిన్ ఏంటంటే అందులో నుంచి బయటకు రాలేకపోతుంది అనమాట. ఎందుకంటే ఇంతకు ముందు ఇన్స్పెక్టర్ కూడా ఇదే చెప్పాడు, మళ్ళీ ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ చెల్లెలు కూడా ఇదే చెప్తుంది. కానీ తానేమో అక్కడి నుంచి బయటకు రాలేకపోతుంది. ఈ గ్యాప్ లో వాడు సిడ్నీని అక్కడే చంపేస్తాడు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చి వాళ్ళ అమ్మను కూడా చంపేస్తాడు. కట్ చేస్తే కథలో మెంటల్ ఎక్కించే ట్విస్ట్ ఇప్పుడే రివీల్ అవుతుంది. అదేంటంటే ఇప్పుడు ఆ గ్యాబ్రియల్ గాడు హీరోయిన్ బ్రెయిన్ లోపల ఉండి తన బ్రెయిన్ ని ఎలాగైతే హైజాక్ చేస్తున్నాడో, ఎలాగైతే కంట్రోల్ చేస్తున్నాడో, ఎలాగైతే తన బాడీ మొత్తాన్ని ఆపరేట్ చేస్తున్నాడో, అదే విధంగా హీరోయిన్ ను ఆ గ్యాబ్రియల్ గాడికి బ్రెయిన్ లోపలే ఒక హాల్యూసినేషన్ క్రియేట్ చేసి వాడిని ఒక్క చోట దాచిపెట్టింది. అది కూడా ఎక్కడో కాదు, తన బ్రెయిన్ లోపలే. మరీ ముఖ్యంగా వాడిని కంట్రోల్ చేయడం స్టార్ట్ చేసింది. అది చెప్తుందన్నమాట, చూడరా ఇన్ని రోజులు నువ్వు నా తమ్ముడై ఉండి నువ్వు నన్ను కంట్రోల్ చేసావు, సో నేను కంట్రోల్ చేయలేనా, నా జీవితాన్ని నేను బాగు చేసుకోలేనా, ఇక మీదట నువ్వు జీవితాంతం ఇక్కడే ఉంటావు, అది కూడా నేను క్రియేట్ చేసిన ఈ జైల్లో నీ పడి ఉంటావు, నువ్వు ఎప్పటికీ బయటకు రాలేవు, ఇక మీదట నా బాడీ, నా బ్రెయిన్, నా ఆలోచనలు అంతా నా జీవితం అని చెప్పేసి అంటంతో ఆ గ్యాబ్రియల్ గడు మాత్రం చూస్తా ఎన్ని రోజుల్లో ఏదో ఒక రోజు ఖచ్చితంగా బయటకు వస్తా, నీ ఎంత చూస్తా అని చెప్పి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే, నువ్వు బయటకు వచ్చినా కూడా నేను మ్యానిపులేట్ చేయగల శక్తి నాకుంది, నేను ఎదుర్కొనే ధైర్యం నాకుంది, ఇప్పుడు నిన్ను ఏం చేయాలో కూడా నాకు తెలుసురా, నువ్వేం కంగారు పడకని చెప్పేసి హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దాంతో గ్యాబ్రియల్ గడు అరుస్తూ ఉంటాడు. కట్ చేస్తే ప్రెజెంట్ లో హీరోయిన్ సిడ్నీ దగ్గరికి వెళ్తుంది. బేసికల్ గా గ్యాబ్రియల్ గడి క్రియేట్ చేసిన హాల్యూసినేషన్ లో వాడు అందరినీ చంపేసి అని చెప్పి అనుకున్నాడు కానీ ఎవరిని ఏం చేయలేదు. దాంతో సిడ్నీ బతికే ఉంది, అందులోనూ వాళ్ళ అమ్మ కూడా బతికే
బతికే ఉంది. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే సిడ్నీ మీద ఉన్న బెడ్ తీసేస్తుంది అనమాట. అదే కాకుండా హీరోయిన్ కి ఎక్కడెక్కడో ఉన్నట్లు ఆ గ్యాబ్రియల్ గాడు ఎలాగైతే హాల్యూజినేషన్ క్రియేట్ చేశాడో ఇప్పుడు హీరోయిన్ వాడికి లైఫ్ లాంగ్ ఒక హాల్యూజినేషన్ క్రియేట్ చేసింది. సో ప్రశాంతంగా తను బతుకుతూ ఉంటుంది అనమాట. తన చెల్లి దగ్గరికి వెళ్ళి నువ్వే నా చెల్లెలివి, నువ్వు లేకపోతే నేను ఎలా ఉంటానో, నేను నిన్ను పోగొట్టుకుంటానని చెప్పేసి తన చెల్లెల్ని హక్ చేసుకుంటుంది. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నిజంగా నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా ఇలాంటి సినిమాలు కనుక మీరు ఇంతకు ముందు చూసుంటే మాత్రం ఆ సినిమా పేరును కామెంట్ చేయండి. ఎందుకంటే ఇలాంటి సినిమాలు చాలా సినిమాలు రావచ్చు కదా, నేను చూసుండకపోవచ్చు కదా, అందుకని అడుగుతున్నాను. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఈ వీడియో ఎండ్ కార్డ్ సెక్షన్ లో మీకోసం ఇంకొక 2 అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను పెంచేసి పెట్టాను, వాటిని కూడా చూడండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.